చేసిన తప్పును ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. దానికి పరిపక్వత అవసరం. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన చట్టంలోని లొసుగులను ఉపయోగించి సమాజాన్ని, చట్టాన్ని కన్ఫ్యూజ్ చేసే వాళ్ళని రోజు చూస్తూనే ఉంటాం. కానీ ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించే వాళ్ళని ఎంతమందిని చూసుంటాం. శిక్ష పడ్డ ప్రతి ఒక్కడు నేను అమాయకుడిననే అంటారు. నిజంగానే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తే అది కూడా 1 కాదు 10 కాదు, సుమారు 50 సంవత్సరాల పాటు చెయ్యని తప్పుకి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తే ఆ ఊహ కలలో కలిగిన ఉలిక్కిపడి లేస్తాం. కానీ గ్లెన్ సైమన్స్ చెయ్యని తప్పుకు మరణశిక్ష దాకా వెళ్ళి చావు తప్పి సుమారు 50 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 1975 ఫిబ్రవరి యుఎస్లోని ఓక్లామా పోలీసులు గ్లెన్ సైమన్స్తో పాటు మరో 11 మందిని ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్టు చేశారు. తలకు బలమైన గాయంతో ఉన్న ఒక మహిళ ముందు వాళ్ళందరినీ నిలబెట్టి అందులో హంతకుణ్ణి గుర్తుపట్టమన్నారు. దీనికి 3 నెలల క్రితం అంటే 1974 డిసెంబర్ 30 అర్ధరాత్రి ఒక లిక్కర్ షాప్ వర్కర్ని 2 దొంగలు తల మీద కాల్చి చంపి పారిపోయారు. ఈ హత్య జరిగిన 2 నెలలకి అదే విధంగా మరో 2 హత్యలు జరిగాయి. కానీ ఆ హత్యలు చేసిన హంతకుడు లియోనార్డ్ ప్యాటర్సన్ వెంటనే దొరికిపోయాడు. అయితే అంతకు ముందు జరిగిన హత్యకి తనకి సంబంధం లేదని చెప్పాడు. జరిగిన హత్యలు 2 సేమ్ ప్యాటర్న్లో ఉండడంతో లియోనార్డ్కి సంబంధించిన వ్యక్తులే ఆ హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొదటి హత్య జరిగిన సమయంలో లియోనార్డ్ ఒక ఫంక్షన్లో పాల్గొన్నాడు. ఆ ఫంక్షన్లో పాల్గొన్న 12 మందిని తీసుకొచ్చి బెలిందా బ్రౌన్ చేత ఐడెంటిఫై చేయించాలనుకున్నారు. హత్య జరిగిన సమయంలో బెలిందా బ్రౌన్ అనే 18 ఏళ్ల యువతి కూడా అక్కడే ఉంది. హంతకులు ఆమెను కూడా తల మీద కాల్చి పారిపోయారు. అదృష్టవశాత్తు ఆమె బ్రతికింది. ఆ బెలిందా బ్రౌన్ ముందే గ్లెన్ సైమన్స్ అండ్ మిగతా 11 మందిని నిలబెట్టి గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు. హత్య జరిగింది 1974 డిసెంబర్ 30. కానీ సైమన్స్ లూజియానా నుండి ఓక్లామా షిఫ్ట్ అయింది 1975 జనవరి 5న. కాబట్టి తనని బై మిస్టేక్ నిలబెట్టి ఉంటారని అనుకున్నాడు. ఈ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ముగిసిన 3 రోజుల తర్వాత ఆ 12 మందిని కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి హంతకులిద్దరినీ నిర్ధారిస్తూ జడ్జిమెంట్ చదువుతున్నప్పుడు కూడా సైమన్స్ ఎవరి గురించో చదువుతున్నారనుకున్నాడు. ఆ ప్రాసెస్ తొందరగా అయిపోతే ఇంటికి వెళ్దామని ఎదురు చూస్తున్నాడు. చివరికి జడ్జి నోటి వెంట తన పేరు, డాన్ రాబర్ట్స్ పేరు వినబడడంతో సైమన్స్ షాక్ అయిపోయాడు. కోర్టు హాల్లోనే సైమన్స్ తల్లి తన బిడ్డ అమాయకుడని గట్టిగా అరుస్తూ పడిపోయింది. 30 రోజుల తర్వాత సైమన్స్కి తనతో పాటు డాన్ రాబర్ట్స్కి కోర్టు మరణశిక్ష విధించింది. సైమన్స్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏం చెయ్యాలో తెలియలేదు. తనని గుర్తుపట్టిందని చెప్తున్న అమ్మాయిని ముందెప్పుడూ అతను చూడలేదు. హత్య జరిగిన టైంలో తను వేరే సిటీలో ఉన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు ఉన్న తన వైపు లాయర్ ప్రూవ్ చేయలేకపోయాడు. అప్పటి వరకు ఏదో బై మిస్టేక్ తన ఈ కేసులో ఇరుక్కున్నానని అనుకున్న సైమన్స్కి తానే హంతకుడునని కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రపంచం తలక్రిందులైపోయింది. అప్పటికి సైమన్స్ వయసు 21 సంవత్సరాలు. అతనికొక చిన్న బాబు కూడా. ఒక చిన్న చీకటి గదిలో సైమన్స్ని పడేశారు. ఒక చైర్ తప్ప అందులో మరేం లేదు. మరణశిక్షకు రెడీ చేసే ఖైదీల్ని ఇలాంటి గదుల్లో ఉంచుతారు. మరో 20 రోజుల్లో సైమన్స్కి మరణశిక్ష అమలు కాబోతుంది. వారానికి 3 రోజులు మాత్రమే, అది కూడా 15 నిమిషాలు మాత్రమే స్నానానికి ఆ గది నుండి బయటికి తీసుకువస్తారు. కాలం తన కబంధ హస్తాలతో ఊపిరి ఆడకుండా బిగించినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్, ఎమోషన్స్, కంఫర్ట్ జోన్ ఇలాంటివన్నీ చాలా చిల్లర మాటలుగా కనిపిస్తాయి. సర్వైవల్ ఒక్కటే మీ ముందు ఉండే ప్రశ్న. ఆ గదిలోనే సైమన్స్ భయంతో, బాధతో, తీవ్రమైన మానసిక ఒత్తిడితో అల్లాడిపోయేవాడు. నేనే తప్పు చేయలేదని గట్టిగా అరిచేవాడు. ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయేవాడు. అనంతమైన ఆలోచనల్లో ఎక్కడో తప్పిపోయేవాడు. నిత్యం యాంగ్జైటీ అటాక్స్తో బాధపడుతూ ఉండేవాడు. 1972లో యుఎస్ సుప్రీంకోర్టు మరణశిక్ష అనే శిక్షనే రద్దు చేసిన చట్టం అమలులోకి రావడంతో అన్ని మరణశిక్షలు జీవిత ఖైదుగా మార్చబడ్డాయి. ఇది సైమన్స్కి ఒక ఉపశమనం.
అయినా అతన్ని ఆ చీకటి గది నుండి హై సెక్యూరిటీ ఉండే మామూలు ఖైదీల జైలుకు మార్చడానికి 2 సంవత్సరాలు పట్టింది. నిజానికి అతను మరణశిక్ష రద్దవడాన్ని అదృష్టంగా భావించాలి. కానీ అతను అలా అనుకోలేదు. కోర్టు పట్ల కానీ సమాజం పట్ల కానీ అతనికి ఏమాత్రం కృతజ్ఞతాభావం లేదు. 1985లో అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని జైలు అధికారులు మినిమం సెక్యూరిటీ ఉండే జైలుకి అతన్ని మార్చారు. సైమన్స్ అక్కడి నుంచి తప్పించుకొని మెక్సికో పారిపోయాడు. కానీ 2 వారాల్లోనే దొరికిపోయాడు. నార్మల్గా అయితే 2 సంవత్సరాల ఎక్కువ శిక్ష పడేది. కానీ కోర్టులో తనేం తప్పు చేయలేదని, కాబట్టి తాను పారిపోవటం కరెక్టే అని సైమన్స్ వాదించడంతో కోర్టు 5 ఏళ్ల శిక్ష విధించింది. ఇక చేసేదేం లేక జైల్లో ఉంటూనే చట్టాల గురించి, జైలు నిబంధనల గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. బయట ఉన్న తన శ్రేయోభిలాషులతో తన ఇన్నోసెన్స్ను ప్రూవ్ చేసుకునే మార్గాల గురించి లెటర్స్ ద్వారా చర్చిస్తూ ఉండేవాడు. సమాజం మనకి ఎంత అన్యాయమైనా చేసి ఉండొచ్చు, మనుషులు మనతో ఎంత స్వార్థంగా అయినా ప్రవర్తించి ఉండొచ్చు, దానివల్ల మనకి కోపం రావచ్చు. కానీ ఆ కోపం మొదట మనల్ని మింగేయకుండా చూసుకోవాలి అని సైమన్స్ నమ్మేవాడు. జ్ఞానంతో చెప్పే మాటల కన్నా అనుభవంతో చెప్పే మాటల్లో లోతు ఎక్కువగా ఉంటుంది. చాలా సంవత్సరాలు సైమన్స్ చెప్పే మాటల్ని ఏ లాయర్ పట్టించుకోలేదు. 1995లో మొట్టమొదటిసారిగా రాబర్ట్ మిడ్ఫెల్ట్ అనే లాయర్ ఓక్లామా పార్డన్ అండ్ పేరోల్ బోర్డు దృష్టికి సైమన్స్ కేసుని తీసుకువెళ్ళాడు. ఈ కేసులో ఎవిడెన్స్ చాలా బలహీనంగా ఉందని అతను గుర్తించాడు. 1 ఇయర్ తర్వాత ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ పోలీస్ రిపోర్ట్లో మిస్ అయిన ఒక కీలకమైన విషయాన్ని కనిపెట్టాడు. అందులో బెలిందా బ్రౌన్ తను చూసిన వ్యక్తి సుమారు 6 feet టాల్ అండ్ 90 kgs వెయిట్ ఉండొచ్చని గుర్తించింది. కానీ అప్పటికి సైమన్స్ 5 feet 8 inches అండ్ చాలా సన్నగా ఉండేవాడు. పైగా సైమన్స్తో పాటు మరో 3 హంతకులు అయి ఉండొచ్చు అని గుర్తించింది. అంతేకాదు తన తలకు సర్జరీ అయి ఉండడంతో పెద్దగా ఏమీ గుర్తు రావడం లేదని పోలీసులతో చెప్పినట్టుగా రిపోర్ట్లో ఉంది. తనతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. కొంతమంది వయసు అయిపోయి చనిపోయారు. సైమన్స్ తను ఇంకా ఎంతకాలం బతుకుతాను, ఏం చేయగలను అని జైల్లో లెక్కలు వేసుకుంటూ ఉండేవాడు. నిజానికి చాలా సంవత్సరాల ముందే సైమన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. పెరోల్ అనే ప్రాసెస్లో ఖైదీల ప్రవర్తనలో పరివర్తన వస్తే శిక్ష పూర్తి కాకముందే టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ రిలీజ్ చేస్తారు. మిగతా ఖైదీలందరూ మేం మారిపోయాం, మేం చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నామని చెప్పి క్షమాభిక్ష పొందేవాళ్ళు. కానీ సైమన్స్ మాత్రం ఎప్పుడూ నేనే తప్పు చేయలేదు, నేను నిర్దోషినని చెప్పేవాడు. దాంతో పేరోల్ కమిటీ అతని పిటిషన్ని రిజెక్ట్ చేసేది. చివరికి అతనితో పాటు శిక్ష పడ్డ డాన్ రాబర్ట్స్ కూడా 2018లో పెరోల్ మీద విడుదలయ్యాడు. ఒక్కొక్కసారి ఏ తప్పు చేయకపోవటం కూడా పెద్ద తప్పే. ఈ తప్పుడు సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలో వాళ్ళకు అర్థం కాదు. హర్ట్ పీపుల్ హర్ట్స్ పీపుల్ అని చాలామంది నమ్ముతారు. కానీ హర్ట్ పీపుల్ హీల్స్ పీపుల్ అనే సిద్ధాంతాన్ని సైమన్స్ నమ్మేవాడు. తనలాగా అన్యాయంగా శిక్ష అనుభవించే వాళ్ళకి చట్టం విషయంలో సలహాలు ఇస్తూ ఉండేవాడు. చదవడం రాయడం రాని స్థాయి నుండి లిటరసీలో పట్టా పొంది కవిత్వాలు రాసే స్థాయి వరకు ఎదిగాడు. అతని గుండె ధైర్యానికి కాలం మరింత పరీక్ష పెట్టింది. జైల్లో ఉండగానే సైమన్స్కి లివర్ క్యాన్సర్ అని తేలింది. దశాబ్దాల పోరాటం తర్వాత చివరికి 2023 జూలైలో సైమన్స్ శిక్షని రద్దు చేస్తూ జైలు నుండి విడుదల చేశారు. సైమన్స్ మాత్రం తన శిక్ష రద్దు చేయడం కాదు, తను నిర్దోషినని కోర్టు చెప్పాలని పోరాటం చేశాడు. చివరికి డిసెంబర్ 2023లో సైమన్స్ నిర్దోషని కోర్టు తీర్పునిచ్చింది. 48 సంవత్సరాల 5 నెలల 13 రోజుల శిక్ష తర్వాత సైమన్స్ నిర్దోషి అని అన్నప్పుడు జడ్జి వైపు చూసి సైమన్స్ ఒక చిన్న నవ్వు నవ్వాడు. డెస్పరేషన్ ఎగ్జాస్ట్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్కి రియాక్షన్ అలాగే ఉంటుంది. చివరికి న్యాయం గెలిచింది. కానీ ఎంత మూల్యానికి? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కేసులో ఏ కొత్త ఎవిడెన్స్ అవసరం లేదు. అసలు గుర్తింపు ప్రక్రియలోనే లోపం ఉంది. అంతమంది ఉన్న పోలీసులు సైమన్స్ని మాత్రమే హంతకుడిగా నిర్ధారించుకోవటానికి కారణం అతను ఒక నల్ల జాతీయుడు. అప్పట్లో యుఎస్ సొసైటీలో జాతి వివక్ష చాలా ఉండేది. ఇదే విషయాన్ని సైమన్స్ ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నా ఒక్క లాయర్ కూడా వినలేదు. అసలు మనం చెప్పే మాట వినేవాడు ఒకడుండటం ఒక అదృష్టం.
ఎవరైనా అన్యాయంగా శిక్షకు గురైతే వాళ్ళకి ఓక్లామా స్టేట్ గవర్నమెంట్ నుండి సంవత్సరానికి $3,645 నష్టపరిహారంగా చెల్లిస్తారు. ఆ లెక్క ప్రకారం సైమన్స్కి $175,000 రావాలి. కానీ అతను జైలు నుండి బయటకు వచ్చే నాటికి స్టేజ్ 4 క్యాన్సర్ తప్ప అతనికి ఏమీ అందలేదు. దాంతో అతని క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం గో ఫండ్ మీ అనే క్యాంపెయిన్ మీద అతను ఆధారపడ్డాడు. ఆ క్యాంపెయిన్ ద్వారా అతనికి ప్రజల నుండి $3,50,000 లభించాయి. ఒక జీవితాన్ని అన్యాయంగా వృధా చేసిన ఓక్లామా స్టేట్ గవర్నమెంట్ మాత్రం అతనికి ఒక చిన్న అపాలజీ కూడా చెప్పలేదు. అందుకే అతను ఇంకా ఒక చిన్న అపాలజీ కోసం, రావాల్సిన నష్టపరిహారం కోసం గవర్నమెంట్తో పోరాడుతున్నాడు. తనలో పెరిగే క్యాన్సర్తో తానే పోరాడుతున్నాడు. తనలా అన్యాయంగా శిక్షింపబడ్డ వాళ్ళ తరపున ఈ వ్యవస్థతో పోరాడుతున్నాడు. వన్స్ ఏ ఫైటర్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫైటర్.